నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలంతా కూడా గత 16 రోజులుగా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల మీద దీక్షలు చేస్తూ పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు మరి వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం, సమస్యల పరిష్కారం కోసం గౌరవ మంత్రివర్యుల ఇంటి దగ్గరికి రావడం జరిగింది. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే వాళ్ళ వినతి పత్రం అందించారో ఇది వీటిపైన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అందరి అభిప్రాయం. మరి అక్క చెల్లెమ్మలు అంతా కూడా వీళ్ళు న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏదైతే అడుగుతున్నదో ఖచ్చితంగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం కూడా తొందరగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నాం. మరి డోన్ నియోజకవర్గం తరఫున ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి మన మహిళలు ఇచ్చినటువంటి ఏదైతే మన వినతి పత్రం ఉందో ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు 16వ రోజు సమ్మె. రాష్ట్ర ప్రభుత్వం 16 రోజులైన ఈ సమ్మెలో ఉన్న కొంచెం కానీ 1,06,000 మంది మహిళలకి రోడ్లెక్కి ఉన్నా కానీ ఈ గవర్నమెంట్కి నిమ్మకి నీరెక్కనట్టు ఉంది. కానీ ఇది చాలా దుర్మార్గం. నిన్న 15వ రోజు చర్చలకు పిలిచి గుంతెమ్మ కోరిక లెక్కల ఈ గతంలో ఏం మాట్లాడారో అదే మాట్లాడారు. మళ్ళా అయ్యా మేము అడిగింది మనకి జీతాలు సమాన పనికి సమాన వేతనం జీతాలు ఇవ్వండి అని మేము అడిగామయ్యా. ఎన్నికల ముందు నువ్వే హామీ ఇచ్చావు, తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచుతానని నువ్వు హామీ ఇచ్చి మాట తప్పుతున్నావు. ఇది కరెక్ట్ అయినది కాదని చెప్పి ఇంతమంది మహిళలు రోడ్డు ఎక్కితే నీకు కొద్దిగా కానీ నిమ్మకి నీరు ఎక్కనంటున్నావు. ఈరోజు మినిస్టర్ ఎమ్మెల్యే ఇళ్ళు ముట్టడి అంటున్నావు. రాబోయే కాలంలో రోడ్లు ఎక్కుతాం, మీ గవర్నమెంట్ ఆఫీసులు ముట్టడి చేస్తాం. రేపు రాబోయే 3వ తారీఖున చెలో కలెక్టరేట్ ఉంది, కలెక్టరేట్ ఆఫీసులు కానీ ముట్టడి చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. గత 16 రోజుల నుంచి మేము ఈరోజు 16వ రోజు సమ్మె చేయడము. కాకపోతే మాకు ఈ రోజుకైనా కూడా నిన్న చర్చలు పిలిపించి 4 సార్లు చర్చలు జరిపి కూడా మాకు ఏ విషయం చెప్పకుండా జీతాలు పెంపు మాకు కావాల్సినది, మేము టీఏడిఏలు ఇస్తాం, చీరలు ఇస్తాం, ఫోన్లు ఇస్తామంటే మాకు కుదరదు. మాకు వచ్చేసి జీతాలు కావాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అంతేగాని ఇంతకుముందు జగనన్న చెప్పినారు మేము తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని. తెలంగాణలో 2 సార్లు పెంచినారు శాలరీస్. 13,650 రూపాయలు తీసుకోబట్టి వాళ్ళు 3 సంవత్సరాలు అవుతుంది. మేము ఎంతకాలం నష్టపోవాలి జగనన్న? ఎంతకాలం మేము ఇలాగే ఉండాలి జగనన్న? ఇప్పుడు 18,000 చేసినారు. మళ్ళీ ఇప్పటికి కూడా మీకు 11,500 వేస్ట్ అనేటట్టు రోజుకొక రకం మంత్రి, రోజుకొక రకం మాటలు మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీరు తక్షణమే మాకు శాలరీలు పెంచి మాకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలని. మరి వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే నిన్న రోజా మేడం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజు మాదే మాట్లాడేవారు, అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచాలి, అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచాలని. నిన్న ఎందుకు తీసుకోలేదమ్మా మినిస్టర్ రోజా గారని నేను ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను. మళ్ళీ ఎందుకు తీసుకోలేదమ్మా మీరు? రోజమ్మ వినతి పత్రం ఇస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకము, స్వపక్షం లేకొచ్చినాక అధికారం లేకొచ్చినాక మాట మారుస్తారా మీరు? ఏ ఒక్క మహిళా మంత్రి అయినా స్పందిస్తుందా అసలు? ఎవరో మళ్ళీ మా శాఖకు సంబంధం లేని వాళ్ళు వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు ఇవన్నీ కాదు. జీతాలు పెంచే వరకు మా పోరాటం ఆగదు. మాకు గ్రాడ్యుయేటీ ఇచ్చే వరకు మేము పోరాటం ఆపము. ఇదే విధిగా 16 రోజులు కాదు 30 రోజులైనా రోడ్లెక్కి ధర్నాలు చేస్తాం, నిరసనలు తెలియజేస్తామని మా అందరి సభాముఖంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.